हुकुम टाइगर का हुकुम। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈరోజు అయితే డే ఇన్ మై లైఫ్ అనమాట. డేలో నేను ఏమేమి చేస్తాను అనేసి అయితే వీడియో తీద్దాం అనుకుంటున్నాను. ఇంకా సడన్గా మా వారైతే ట్విస్ట్ ఇచ్చారు. ఏంటి అని అంటే తను ఊరికి వెళ్తున్నారంట. మా వారితో యాక్చువల్గా డే ఇన్ మై లైఫ్ చేద్దాం అనుకున్నా, బట్ ఇంకా తను ఊరికి వెళ్తా అంటున్నారు కాబట్టి ఇట్స్ ఓకే. నన్ను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయమని చెప్పాను. ఎందుకంటే ఒక్కదాన్ని నేను టైగర్ బాబు బోర్గా ఫీల్ అవుతాం కదా. ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళక కూడా చాలా డేస్ అవుతుంది. సో ఈ డే ఎలా ఉంటుంది అనేసి. హాయ్ టైగర్, హాయ్ 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 చెప్పు. హాయ్. నువ్వు ఇంట్లోనే ఈరోజు ఏడికి తీసుకుపోతలేను మీ డాడా నీకు. నించోను కూడా నించోవా. ఇప్పుడు మా వారు కింద పెట్టి ముందే ఆడే క్యారెక్టర్ అంట నీకంటే ముందు తెలుగులోడు బాయిపోతుండు. డాడా బాయిపోతుండు. అబ్బాబ్బా ఏం గాలి, చల్ల గాలి వేశారు. 1 వీక్ నుండి వెదర్ ఇట్లానే ఉంది. చాలా చల్లగా హాయిగా అనిపిస్తుంది. సమ్మర్. అగో గేట్ ఓపెన్ అయిపోయింది. కార్లో ఎక్కుతాడంట. ఎప్పుడెప్పుడు ఎక్కాలని ఉంది ఇడికైతే. కాసేపు ఒక 10 మినిట్సే మంచిగా ఉంటాడు కార్లో. తర్వాత కోకమిలన్ కావాలి అని ఏడుస్తాడు. ఇంకా ఫోన్ చూపిస్తే అప్పుడు గమ్మున ఉంటాడు. కార్ ఇష్టం ఉన్న వాళ్ళు జర్నీ మొత్తం మంచిగా కార్ ఎంజాయ్ చేయాలి. కానీ వీడు అట్లా కాదు. 10 నిమిషాలే. ఏమే ఏమే డోర్ పెట్టేసినాడా. ఏం చేస్తున్నావు బాబు? వైపర్ కోసమా? వర్షాలు ఎట్లా పడుతున్నాయి కదా. ఏంటి నువ్వు కూడా పోస్తావు వాటరు? చూసి నేర్చుకుంటున్నావు వైపర్ నుండి అన్నీ. ఇన్నే అర్ధగంట అయిపోయింది. చదువుతూనే ఉన్నాము కానీ స్టార్ట్ అయితే అవుతలేము. సో ఇంకా ఇప్పుడైతే టైగర్ బాబు బ్యాగ్ ప్యాక్ చేయాలి. ఇప్పుడైతే మా వారు ఉన్నారు కాబట్టి నాకు అంతో ఇంతో ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడైతే నిజంగా లైక్ నేను 3 మంత్స్ ఒక్కదాన్ని ఎంత ఇష్యూస్ ఫేస్ చేసిన అంటే, ఇంటిని చూసుకుంటూ టైగర్ బాబుని చూసుకుంటూ ఇవన్నీ ఖర్చులను మెయింటైన్ చేస్తూ నాకైతే చాలా హెడేక్ అయిపోయింది. చాలా స్ట్రెస్ఫుల్ అయిపోయింది అసలు. ఇప్పుడు మా పరిస్థితి కొంచెం బాగానే ఉంది. బాగున్నప్పుడే నేను ఇంతలా ఫేస్ చేసిన అంటే ఇంకా ఒకప్పుడు అయితే చాలా బ్యాడ్గా ఉండేది. ఫస్ట్ మా వారు అబ్రాడ్ నుండి రాగానే నేను అడిగిన క్వశ్చన్ ఒకటే, అసలు నువ్వెలా మెయింటైన్ చేస్తున్నావు ఇంటిని, నన్ను, టైగర్ బాబుని అన్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు అనేసి అయితే చెప్పాను. నిజంగా ఇప్పుడు మేమంతా ఓవర్కమ్ అయ్యి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? ఒకప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను మీకు, నేను చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫేస్ చేశామని చెప్పి. ఆ ఇష్యూస్ ఏంటి అని అంటే, నేను ప్రెగ్నెన్సీ స్టోరీలో చెప్పాను కదా మీకు. ఫస్ట్ మేము సెటిల్ అయిన తర్వాత పిల్లల్ని కందాం అనుకున్నాము. దానివల్ల ఫస్ట్ ఇట్లా నేను వద్దు అని చెప్పేసి అబార్షన్ చేయించుకున్నాను అని చెప్పి. సో దానివల్ల ఏమైంది అని అంటే, ఇంకా మేము ఇల్లు కట్టామన్నమాట. ఇల్లు అంటే మా సొంత డబ్బులతో ఏమీ కట్టలేదు. మేము లోన్ తీసుకున్నాము, హౌస్ లోన్ తీసుకున్నాము. తర్వాత ఇంకా కార్ లోన్ కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా ప్రతిదీ ఇంకా అప్పుడు నేనేం వర్కింగ్ కాదు, నేను ఇంట్లోనే ఉండేదాన్ని. నేను అప్పుడు చదువుతున్నా కాబట్టి ఇంకా మా వారు ఒక్కరు మాత్రమే వర్క్ చేసేవారు. అతనికి వచ్చే శాలరీ మొత్తము ఈఎంఐస్కి దానికి దీనికే వెళ్ళిపోయేవి. మాకైతే రూపాయి కూడా మిగిలేదు కాదు. అసలు మేము ఏదన్నా పక్కన పెడదాము, దాచి పెడదాము, ఇంకా పిల్లలు కూడా పుడతారు కదా అని చెప్పేసి వాళ్ళ కోసం ఏదైనా చేద్దాము అనుకున్నా కూడా మా దగ్గర రూపాయి కూడా మిగిలేదు కాదు. ఇంకా చాలా స్ట్రెస్ఫుల్ అయిపోయే వాళ్ళం నేను, మా హస్బెండ్. ఎంత అంటే అసలు ఏంటి మన జీవితం ఏంది, ఇల్లు అనవసరంగా కట్టినామా ఏంటి, కారు అనవసరంగా కొన్నామా ఏంటి అన్నట్టుగా అయిపోయింది. కానీ ఏమైంది అని అంటే, ఒకసారి మా మమ్మీ చెప్పింది, ఏంటి మనము బాగా నమ్ముతాం కదా, ఆస్ట్రాలజర్తో ఒకసారి మాట్లాడు, వాళ్ళు మంచి సొల్యూషన్ ఇస్తారు నీకు అన్నట్టుగా. మా మమ్మీ ఎప్పటి నుండో ఇవన్నీ పాటిస్తూ ఉంటుంది. నాకు కూడా ఒక హింట్ ఇచ్చింది అనమాట, నువ్వు కూడా ఒకసారి మాట్లాడితే నీకు ఏదో ఒకటి పరిష్కారం అనేది దొరుకుతుంది కదా అని చెప్పేసి అయితే చెప్పింది. అప్పుడు నేనేమనుకున్నానంటే, అవును ఒకసారి అయితే మాట్లాడితే పోయేదేముంది అని చెప్పేసి నేనైతే మాట్లాడడం స్టార్ట్ చేసిన. లైక్ ఎక్కడ అంటే, ఆస్ట్రోటాక్ యాప్ ఉంటుంది కదా, సో అది డౌన్లోడ్ చేసుకొని ఇంకా అందులో నేను ఆస్ట్రాలజర్తో మాట్లాడాను. రాజేష్ జీ అని ఒకరు ఉంటారు ఆస్ట్రాలజర్, తనతో మాట్లాడాను. తను చెప్పిన నా ఫస్ట్ వర్డ్ ఏంటి అంటే, ఎన్ని రోజులు నీకు ఇలాంటి దుఃఖం అనేది ఏమీ ఉండదు, కొన్ని రోజుల్లో
అయిపోతుంది. కొన్ని రోజుల్లో నీకు మంచి డేస్ రాబోతున్నాయి. నీకు ఫస్ట్ కొడుకు పుట్టిన తర్వాత నీకు అన్ని మంచి రోజులు వస్తాయి. టైగర్ బాబు పుట్టిన తర్వాత, అంటే అప్పుడు టైగర్ బాబు పుట్టలేదు, పుట్టిన తర్వాత ఫస్ట్ కొడుకు పుడతాడు. కొడుకు పుట్టిన తర్వాత నీకు అన్ని మంచి రోజులు వస్తాయి అన్నప్పుడు నేనేమనుకున్నాను, ఇంకా సర్లే అన్నట్టుగా అనుకున్నాను. సో తర్వాత ఏమైంది అంటే నిజంగా కొడుకు పుట్టాడు. టైగర్ బాబు పుట్టిన తర్వాత మాకు ఎంత మంచి జరుగుతుందంటే అసలు నిజంగా ఇప్పుడు అలాంటి సమస్యలు ఏమీ లేవు. హౌస్ లోన్ క్లియర్ అయిపోయింది, కార్ లోన్ క్లియర్ అయిపోయింది, అన్ని లోన్స్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. సో అప్పటి నుండి నేనైతే ఇంకా ఆస్ట్రాలజర్తో మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఏ సిచ్యువేషన్ వచ్చినా నా లైఫ్లో ఏదైనా నేను కొంచెం డల్గా ఉన్నాను అనుకో ఫస్ట్ మాట్లాడతాను. సో మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ అనే కాదు, ఫైనాన్షియల్ సిచ్యువేషన్, బిజినెస్లో, మ్యారేజ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆస్ట్రోటాక్ యాప్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ చాట్ అయితే ఫ్రీగా ఉంటుంది కాబట్టి మీరు నమ్మకంగా మాట్లాడండి, నమ్మకంగా మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. సో ఇప్పటికే నేను ఎక్కువగానే ప్యాక్ చేసేసాను టైగర్ బాబు లగేజ్. ఇంకా లేట్ అయిపోతుంది. మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అవుదాం. టైగర్ బాయ్ బాయ్. టైగర్ చూడట్లే వాడు. మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. ఇప్పుడు ఇది మా మమ్మీ వాళ్ళ రూమ్ అయింది. ఒకప్పుడు ఇది నాది, మా అక్కది ఉండే, తర్వాత మా అన్నయ్యది అయింది. తర్వాత మా అన్నయ్య పెళ్ళి అయినాక మా అన్నయ్య ఇంకా వదిన రూమ్ అయింది. ఇప్పుడు లాస్ట్కి ఫైనల్గా మా మమ్మీ డాడీ రూమ్ అయింది. ఇట్లుంది. నీట్గా సర్ది పెట్టుకున్నా చూడండి. దానికి కటన్ పెట్టే మమ్మీ, కటన్ పెట్టి ఆ బట్టలు ఇట్లా కనిపిస్తున్నాయిగా, కటన్ పెట్టేసి. నాన్నేడు నాన్న ఎక్కడ పోయిండు చూదుపా. నాకు ఏదో హాల్లోనే నిండినాయి, బట్టలన్నీ నిండినాయి హాల్లో. అంతా ఊరు నుండి వచ్చినాయి ఇవి, ఇంకా ఊరు నుంచి వచ్చినాయి అన్ని అక్కడ పెట్టింది. ఇక సర్దలేము. ఓ అమ్మ, మన స్వర్ణగిరి పోయినాం కదా. అగ్గ ఎవరొచ్చి చూడు చూడు చూడు. హాయ్ చెప్పు. హాయ్ 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 గైస్, హాయ్ గైస్ అను, హాయ్ గైస్ అను. మూతి ఎందుకు ఇట్లా పెట్టినావు? అలిగినావు. మూతి మంచి పెట్టు. చిటి పాపకి తుమ్ము వచ్చిందే. బో షర్ట్ అయిపోయింది చిన్న పాపకి, షర్ట్ అయిపోయిందా? అయ్యో షాప్ పోదామా? షాప్ పోదాం. షాప్ పోతుండంట నాన్న. తాత నాన్న షాప్ పోతుండంట. అలిగింది. బాయ్ చెప్పే, బాయ్ చెప్పే పాపకు, బాయ్ చెప్పు. టైగర్ బాయ్ చెప్పు. కొంచెం అటు పోడాడు కానీ కింద పొరలాడుతుంది. పాపకు పెడతాడంట. మన దూరం కొడతాడు, గుంజు పడేస్తాడు. అది పెట్టి చూసుకోండు. పాప నోట్లో చేయి పెడితే ఆమె పండ్లు ఏం లేవు. వావ్ మన నచ్చలే, వస్తుందా? అది డిజ్నీ ల్యాండ్ ఉంటుంది కదా, డిజ్నీ ల్యాండ్లో తెచ్చిండంట. ఏం స్పెషల్ చేసినావు మమ్మీ చూపి. టైగర్ బాబు భక్తుడు ఒకటే దేవుడి రూమ్లో పోతుండు, జేజ మొక్కుతుండు. మొక్కి పెద్ద బొట్టే పెట్టుకుండు. నేను స్పెషల్ ఏం చేసిన అంటే బగారా రైస్. మా చిన్నమ్మాయి వచ్చినందుకు బగారా రైస్ చేసిన. అదేంటి? మటన్ కర్రీ. అమ్మ మటన్ కర్రీ.
నీకోసం నువ్వు తినవు కదా. ఇగో ఈడ ఆకు ఈడ ఆకలి అవుతుందంట ప్లేట్ తీసుకొని వచ్చిండు. చికెన్ కర్రీ చికెన్ ఫ్రై. ఫ్రై. తింటావాను? నీ ఆకలి అవుతున్నట్టు తినేవాడికి. తినిపిస్తా సలక్ కానీ వాడిది కూడా ఫుడ్ రెడీ చికెన్ అన్న. ఇంకా చపాతీ అవి అదే చేయాలంటే ఇవి తిన్నీకే ఎక్కువ అయిపోతుంది. పేపర్ ప్లేట్స్లో ఎందుకు తింటారు అంటారు. ఇంకా గిన్నెలు ఎవరు తోముతారు ప్లేట్లు ఎవరు తోముతారు అని చెప్పి పేపర్ ప్లేట్స్లో తింటాం. పేపర్ చుట్టాలు ఎక్కువ అయితే జనాలు ఎక్కువ అయితే ఇంకా మేము పేపర్ ప్లేట్స్లోనే తింటాం. బాబు కోసం చికెన్ రైస్ చేసారు నీకు. ఇగో చికెన్ రైస్ చేసిన కదా కన్నా తినవా నువ్వు? స్వీటీ స్వీటీ ఈమె పేరేంటే ఇంకా పెట్టాలి. ఫేస్ రివీల్ చేసిరు కానీ పేరు పెట్టాలి. ఇంకా ఇప్పుడు పేరు పెట్టడానికి ఇంకో 2-3 నెలలు పడుతుందేమో. పేరు పెట్టాలి మా డుడికి పేరు పెట్టాలి. మా జుడికనికి. పాప వచ్చింది ఇప్పుడే. హాయ్ చెప్పు. మా జుడికి బాగా జలుబైంది. పొద్దునుండి ఏం చేసినావు? మీ ఫ్రెండ్స్ ఎవరి కింద ఉంటుంది దాలా ఏమాట ఏంటి భవిష్యాబియా. ఇగో పాప ఆడుతుందంట ఫ్రూటీ పాపతో. కిచ్చి పెడతావా? మీ నాన్నమ్మకి కిచ్చి పెడతావా? కిచ్చి పెట్టే చేసిరు. నేనేమో 2 పట్టీలు వేసుకొని వచ్చిన. నా పట్టీలో ఒకటి ఊడిపోయింది. పోయిందేమో అని చెప్పి ప్రాంక్ చేసి లాస్ట్కి ఇంకా ఫైనల్గా ఈ పట్టీలు అయితే ఇచ్చిర్రు. ప్రాంక్ చేసిరు నా పైన. అప్పటి నుండి ఒకటే పట్టీలతో తిరిగిన నేను. ఇప్పుడు ఇచ్చిర్రు. ఇగో టైగర్ బాబు చూడు. టైగర్ బాబు చూడు. టైగర్ బాబుకి ఇక్కడికి వచ్చిన తర్వాత లాడ బాగా ఎక్కువైంది. అసలు ఎవరి దగ్గర ఉండట్లేదు. డాడీ ఒక మాట అన్నా ఏడుస్తాడంట. దొంగ ఏడుపు అంత ఏడుస్తుండు. బాబా ఏం చేస్తున్నావు అమ్మా? డాడా అగో నాన్న ఎత్తుకున్నానా? అగో పాపని ఎత్తుకుండు. అత్త మీద కోపం దుత్త మీద తీస్తున్నాడు. ఒక్కడి వల్ల అందరు భయపడుతున్నారు. ఆమె అయితే ఆఖరికి సోఫా ఎక్కుతుంది, రూమ్లలో దాచుకుంటుంది. పాపం అంత రౌడీగాడు ఉండి ఒక్కడు గజ వణికిస్తున్నాడు అందరికి వణికిస్తున్నాడు. రౌడీ రౌడీ ఎక్కడ రౌడీ? జూలంపేట ఏంది ఇంకా? అమ్మా ఏందిరా? నేను చిన్నగా ఉన్నప్పుడు మళ్ళా కొడతాడంట డాడీ. కొట్టేసిండు. ఇద్దరు 2 డబ్బాలు తెచ్చుకుర్రు. మా వదినకు ఒక డబ్బా, మా అమ్మకు ఒక డబ్బా ఇస్తే మా అమ్మ కడుపులోనే ఉంది. ఒక డబ్బా అయిపోయింది. ఇంకో డబ్బా కూడా ఈమె కడుపులో పోతుంది. ఇగో చిట్టి పాప కూడా 2 డబ్బాలు తీసుకుపోయింది. ఆమెది ఇంకా అయిపోలే అంట. ఈమె చిన్న పిల్ల లెక్క ఒక డబ్బా అయిపోగొట్టేసింది అప్పుడే. ఈమె తిందామని అనుకుంటుంది కానీ కోల్డ్ అయిందని తింటలేదు. ఉండదు అది అప్పటి వరకు ఉండదు. ఏంటది? ఇంకోటి ఆయనకి ప్లేట్లు వేసి రండి. 20 చాక్లెట్లల్లా 15 అయితే నా కడుపులే ఉన్నాయి. డాడీ నువ్వు తిన్నావా? డాడీకి ఒకటి తిన్నావు. తిరుగుబాటు 2 తిన్నాడు, నువ్వు ఒకటి తిన్నావు. 3 అయినాయి అన్న 5లా. మళ్ళా డాడీ మామ 2 తిన్నాడు. అట్లయితే మిగతా 15 నేను తిన్నా. అమ్మా 15 తిన్నదంట. ఏమైంది తెలుసా? మేనుతున్నా అందుకే కూర్చున్నా. పాపం టైగర్ బాబు వల్ల మా డాడీ అలసిపోయి పడుకున్నాడు. టైగర్ బాబు మాత్రం అలసిపోలే. వాడు ఆడుతూనే ఉండు. ఇంకా ఆడ అలవాడు.
ఎట్లా తీసుకున్నది వచ్చా నాకు మా మమ్మీ పని అయిపోయింది ఆడ. తీసుకున్నది వచ్చా టాయ్స్ ఇట్లా సౌండ్ వస్తాయి అట్లా తీసుకున్నా ఎంత అది? 10 రూపీస్ ఈచ్ వన్? 5 రూపీస్ 5 రూపీస్. మా ఫ్రూటీ పాప కావాలనుకుంది వచ్చింది. ఎరేజర్ యూస్ఫుల్ ఐటమ్. కాళ్ళ కింద అంట మనం వేసుకున్న బట్టలు అయితే కాళ్ళ కింద వేయకూడదంట, హెల్త్ పాడవుతుందంట. అయితే ఏం చేస్తున్నా అంటే కొత్త టవలు, కొత్తదే ఈ కొత్త టవలు ఈ కాళ్ళ కింద పిల్లలు ఉంటారు కదా, కాళ్ళ కింద పిల్లలు ఉండరు. కాళ్ళ కింద పిల్లలు ఉంటారు. కట్ చేసాగా. అయితే ఏమైంది తెలుసా, ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు కదా, టాయిలెట్ గిట్ట పోస్తారు, తూడవాలంటే ఇక కష్టమవుతుంది. ఊరికే మ్యాట్లు 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 ఇంటి నిండా మ్యాట్లే అయినాయి. అందుకే ఈ టవల్ కొత్త టవల్ కట్ చేసేసి కాళ్ళ కింద వేసేస్తున్నా. మన బట్టలు వేసుకున్న బట్టలు అయితే కాళ్ళ కింద వేయకూడదంట. వస్తలేదుగా. ఇప్పుడు పిల్లలు ఊరికే టస్ టస్ అట్ట ఏడు పోస్తారా మీరు? అక్కడ పెడుతుండ అన్ని అందులో పెట్టేది తప్పు. అగో ఆగిపోయింది. ఒక 3 కరెక్టే పెట్టిండు. 3 కరెక్ట్ పెట్టిండు, 2 తప్పు పెట్టిండు. డాడీ కొడతాడు. ఓ నా సిదా సిదా మియాను మియాను. ఏమైంది? పిల్లి వచ్చిందా? మ్యావ్ వచ్చిందా? పెద్ద పిల్లి వచ్చింది. పెద్ద పిల్లి పడరు పడరు అమ్మ. పడతారే పడతారే. ఇద్దరు పడతారు. బల్లి బల్లి ఉంది వాళ్ళ రూమ్ లో. ఎవరు వచ్చిర్రు? ఏడినా వాళ్ళ డాడీ దగ్గర. దాచుకోండి. జంగిలి జంగిలి తిన్నావా? తిన్నా జంగిలి చంపేసిన కూడా కొంచెం తిను. తిన్నా. ఇప్పుడే డ్రెస్ మార్చుకున్నాడు. బాయ్. వాడెవరికి బాయ్ చెప్పాడు సామాన్యంగా. బాయ్ చెప్తాడు. బాయ్ బాయ్. మీరు కూడా బాయ్ చెప్పండి. బాయ్ చెప్పేసి బాయ్. బాయ్. పాయిగా మెల్లది బాయ్.